హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2024-25 తెలంగాణ సంబంధించి కౌన్సిలింగ్ అయితే అనూహ్యంగా లేట్ కావడం జరుగుతుంది. అండ్ కోర్టులో కూడా తీర్పు వచ్చేసింది, సుప్రీంకోర్టులో. అండ్ ఇక వెంటనే మెరిట్ లిస్ట్ వచ్చేస్తుంది అనుకున్నాం, కానీ ఇప్పటివరకు అయితే మెరిట్ లిస్ట్ ఇంకా రాలేదు. ఇదే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. దాని పర్టికులర్ రీజన్స్ అయితే ఏంటో మనకు తెలీదు, కానీ ఒక పీడబ్ల్యూడీ సంబంధించినటువంటి అప్లైడ్ లిస్ట్ అయితే రావడం జరిగింది. అండ్ తెలంగాణ సంబంధించి ఇంకా మెరిట్ లిస్ట్ నార్మల్ ఎంబీబీఎస్, బీడీఎస్ సంబంధించి మనం ఎంతో వెయిట్ చేస్తున్నాం. సో ఆ మెరిట్ లిస్ట్ అయితే ఇప్పటివరకు రాలేదు. ఈలోపు నాకైతే ఒక అప్డేట్ కనిపించింది. తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 10% ఈడబ్ల్యూఎస్ గురించి అది కోర్టులో అయితే కేసు నడుస్తున్నట్లు, అండ్ దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు దానికి సంబంధించి ఫైల్ చేసినట్లు, అండ్ ఈ సంవత్సరం నుంచి బహుశా ఇది ఇంప్లిమెంట్ అవుతుంది ఏమో అని చెప్పి అర్థం వచ్చే విధంగా ఒకటైతే నాకు ఇవాళ ఇంగ్లీష్ పేపర్లో ఆర్టికల్ అయితే కనిపించింది. సో ఈడబ్ల్యూఎస్ సంబంధించి తెలంగాణలో 30 పైన కాలేజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఓన్లీ 7 కాలేజెస్ అలా 7 కాలేజెస్లో ఒక 100 సీట్లు మాత్రమే, జస్ట్ 100 సీట్స్ అయితే ఈడబ్ల్యూఎస్కి ఇస్తున్నారు, మొత్తం ఇంప్లిమెంట్ చేయట్లేదు. కేంద్రం అయితే ఎప్పుడో ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది, ఏపీలో చేస్తామని చెప్పి అది కోర్టు కొట్టివేయడం వల్ల అదైతే స్టే ఇవ్వడం వల్ల అయిపోయింది. కానీ తెలంగాణలో కూడా ఈ వివాదం ఏదో కాస్త నడుస్తున్నట్లుగా ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకు వెబ్ ఆప్షన్స్, సీట్ మ్యాట్రిక్స్ ఈ నోటిఫికేషన్ ఇచ్చాక తెలంగాణలో మరి అది ఎంత ఉంటుంది అనేది చూడాలి. యాక్చువల్గా ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ అవుతుందా లేదా డౌటే. కాకపోతే నేను ఇదైతే ఇవాళ చూడడం జరిగింది. ఆర్టికల్ అయితే 10% గవర్నమెంట్ కాలేజీలో ఇవ్వడానికి ప్రయత్నాలు, లేకపోతే దానికి సంబంధించి కేసు నడుస్తుంది అని అర్థం వచ్చే విధంగా అయితే ఇది ఉంది. సో దీనికి సంబంధించి మెరిట్ లిస్ట్ మరి ఎందుకు అవుతుంది, ఒక 135 మెంబర్స్నే కలపాలి అంతే, దానికి ఇంకా అసలు మెరిట్ లిస్ట్ ఎందుకు రావట్లేదు, ఇదైతే స్పష్టమైన న్యూస్ అయితే లేదు. నేను అనుకోవడం అయితే ఏ క్షణమైనా మెరిట్ లిస్ట్ వస్తుందేమో అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఈ వివాదం అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు. ఇది మనకు ఇప్పుడు వచ్చే సీట్ మ్యాట్రిక్స్ వెబ్ ఆప్షన్లో ఇదైతే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సీట్ మ్యాట్రిక్స్లో దేనికి ఎన్ని ఇస్తారు, ఈడబ్ల్యూఎస్కి స్పెషల్గా ఎన్ని ఇస్తారు అనేది అయితే అందులో కనిపిస్తుంది. సో మొత్తానికైతే కాస్త ఇంట్రెస్టింగ్ న్యూసే, దీన్ని కాస్త గమనించాల్సిన విషయం అయితే ఉంది. కాకపోతే క్లారిటీ లేదు అని అయితే నేను చెప్పదలుచుకున్నా. సో ఇంకా మెరిట్ లిస్ట్ సంబంధించి అంటే అస్సలు దాని గురించి న్యూస్ లేదు బయట, ఎప్పుడైనా వస్తుందేమో అని అనుకోవడం తప్పించి ఇంకా లేట్ కావడం అయితే చాలా దురదృష్టకరం అని చెప్పొచ్చు ఈ మెరిట్ లిస్ట్ అనేటువంటిది. సో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా తెలియట్లేదు.